ఐదేళ్ల తర్వాత బేబీ జాన్ మూవీతో మంచి ఫామ్ లోనికి వచ్చాడు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్. క్రిస్మస్ సందర్భంగా హిందీలో రిలీజ్ అయిన బేబీ జాన్ మూవీ కలెక్షన్లు వరుణ్ ధావన్ మూవీలో భారీ ఓపెనింగ్ వచ్చేసాయట. బేబీ జాన్ ఫస్ట్ డే నెట్ కలెక్షన్లు 10 కోట్లు కలెక్ట్ చేశాయట. దీంతో బేబీ జాన్ మూవీ టీమ్ ఫుల్ ఖుషీగా ఉంది. వరుణ్ ధావన్ హీరోయిన్లతో మిస్బిహేవ్ చేస్తున్నారని వస్తున్న కామెంట్స్ మీద వరుణ్ ధావన్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంతకీ ఈ బాలీవుడ్ హీరో ఏమన్నారో ఈ స్టోరీలో చూడాల్సిందే. బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ వరుస ప్రాజెక్టులు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయారు. సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్ వరుణ్ పై నెగిటివ్ కమెంట్స్ చేస్తున్నారంటూ వరుణ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా వరుణ్ ధావన్ హీరోయిన్స్ తో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడంటూ సోషల్ మీడియాలో కమెంట్స్ వస్తున్నాయి. ఇటీవల ఒక ఈవెంట్ లో స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ను ముట్టుకోరాని చోట పట్టుకోవడంతో ట్రోల్స్ వచ్చాయి. అలాగే మరో సినిమా షూటింగ్ లో ఇంకో స్టార్ హీరోయిన్ కియారా అద్వానీని అందరి ముందే ముద్దు పెట్టుకోవడంపై కూడా వరుణ్ ధావన్ ను నెటిజన్స్ ఏకి పారేస్తూ ఉండడం గమనార్హం. ఇక ఇలా గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఇతడిపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాజాగా స్పందిస్తూ ఆలియా కియారాలతో తాను తప్పుగా ప్రవర్తించలేదని క్లారిటీ ఇచ్చారు. శుభంకర్ మిశ్రా పాడ్కాస్ట్లో వరుణ్ ధావన్ దీనిపై రియాక్ట్ అయ్యారు. మూవీ షూటింగ్ టైంలో నా తోటి యాక్ట్రెస్ అందరితో కూడా ఒకే రకంగా ఉంటాను. నాతో యాక్టింగ్ చేసేవారితో సరదాగా బిహేవ్ చేయడం నా హ్యాబిట్. ఇంతవరకు నేను రాంగ్గా బిహేవ్ చేస్తున్నానని ఎవరూ కూడా కంప్లైంట్ చేయలేదు. కానీ ఇప్పుడు నాపై వస్తున్న విమర్శలపై ప్రశ్న అడిగినందుకు సంతోషంగా అనిపిస్తోంది. నేను అందరి ముందు కియారాను కావాలనే ముద్దు పెట్టుకోలేదని వరుణ్ క్లారిటీ ఇచ్చారు. మ్యాగజైన్ ఫోటోషూట్ కోసమే కియారా నేను అలా చేశామని, కావాలంటే మీరు ఆ ఫోటోని కియారా అద్వానీ సోషల్ మీడియా అకౌంట్లో చూడొచ్చు. కియారా కూడా ఆ పిక్స్ ను పోస్ట్ చేసిందని వరుణ్ ధావన్ అన్నారు. ఇలాంటి వాటిని భూతద్దంలో పెట్టి మరీ వెతికి కొత్త కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తున్నారని వరుణ్ సెటైర్లు వేశారు. ఇలాంటి వాటిని అలా ఎలా నెగిటివ్గా క్రియేట్ చేస్తారని వరుణ్ ధావన్ క్వశ్చన్ చేశారు. యాక్ట్రెస్ ఆలియాపై చేసిన కమెంట్స్ ను కూడా మీడియా సీరియస్ గా తీసుకుంది. ఆలియా నాకు బెస్ట్ ఫ్రెండ్. నేను కొన్నిసార్లు చాలా సరదాగా బిహేవ్ చేస్తాను. అవేమీ రొమాన్స్ వ్యవహారాలు కాదు. ఆలియాతో ఇప్పటికీ మంచి ఫ్రెండ్షిప్ ఉందని వరుణ్ ధావన్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రజెంట్ వరుణ్ ఇచ్చిన క్లారిఫికేషన్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరోవైపు బేబీ జాన్ మూవీ సక్సెస్ మీద వరుణ్ ధావన్ రియాక్ట్ అవుతూ, ఈ మూవీలో కీర్తి సురేష్ మ్యారేజ్ గురించి మాట్లాడుకునేవాళ్ళం. ఆల్రెడీ నాకు మ్యారేజ్ అయింది. కీర్తి కూడా మ్యారేజ్ చేసుకుంది. సో ఎప్పుడూ ఈ హడావుడి గురించే కబుర్లాడుకునేవాళ్ళం. మ్యారేజ్ చేసుకున్నాక తన హౌస్ వైఫ్ గానే ఉంటానని చెప్పేది. మూవీలో తను ఎలా యాక్ట్ చేసిందో చూడండి. తనకు వైఫ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇచ్చేయాలని అందరూ అనేస్తారు. కీర్తి పెళ్లి చేసుకుని ఎంతో మంది ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ చేసింది. ముంబైలో షూటింగ్ టైంలో అయితే చాలా మంది కీర్తి ఫోన్ నెంబర్ కోసం మెసేజ్ చేశారు. బాలీవుడ్ హీరోలు కూడా కీర్తి ఫోన్ నెంబర్ కోసం నన్నే అడిగారని వరుణ్ ధావన్ చెప్పారు. తనను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది. అందుకే కీర్తి నెంబర్ ఎవరికీ షేర్ చేయకుండా కాపాడానని వరుణ్ అన్నారు. నా బేబీ నాకే వదిన అయిపోయిందని సరదాగా కమెంట్స్ చేశారు. మరోవైపు వరుణ్ ధావన్ సమంతతో కలిసి సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ లో యాక్ట్ చేశారు. ఇందులో వరుణ్ యాక్షన్ తో అదరగొట్టేశాడు. వరుణ్ ధావన్ మరియు సమంత మధ్య సీన్స్ ఆ వెబ్ సిరీస్ లో హైలైట్ అయ్యేలా చేశాయి. కీర్తి సురేష్ తో బేబీ జాన్ మూవీ సూపర్ హిట్ అవడంతో వరుణ్ ధావన్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అట్లీ స్టోరీ ఇచ్చిన ఈ మూవీని కాళీష్ డైరెక్ట్ చేశారు. ఈ మూవీతోనే కీర్తి సురేష్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. వామికా గబ్బీర్, రాజ్ పాల్ యాదవ్, జాకిర్ కి రోల్స్ చేశారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ క్యామియో కనిపించి అందర్నీ సర్ప్రైజ్ చేశారు.